హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా మునక్కాయలను శుభ్రంగా కడుక్కుని వాటిని తడి లేకుండా తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉన్న పాన్లో 3 గరిటెలు నూనె పోసుకుని ఆ నూనె వేడెక్కిన తర్వాత మునక్కాయ ముక్కలను వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. మునక్కాయ ముక్కలు వేగిన తర్వాత నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. తరువాత మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. తరువాత ఆ పోపులు తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండులో నీళ్లు పోసుకుని కొద్దిసేపు నాననివ్వాలి. నానిన తర్వాత ఒక గిన్నెలోకి చింతపండు గుజ్జుని తీసుకోవాలి. దానిని స్టవ్ మీద పెట్టిన మూకుడులో వేసుకుని అది వేడి చేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి. అందులో వేయించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే మునక్కాయలకు ఉప్పు, పులుపు బాగా పడుతుంది. తరువాత దానిని వేయించిన పోపుల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత 1 కప్పు కారం, మిక్సీ చేసి పెట్టుకున్న వేయించిన 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు పొడి అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. ఈ మునక్కాయ పచ్చడి 1 రోజు గడిచిన తర్వాత మరుసటి రోజుకి మనం వేసుకున్న అన్ని పదార్థాలు మునక్కాయ ముక్కలకు బాగా పడతాయి. దానితో మునక్కాయలు కూడా బాగా రుచిగా ఉంటాయి. అప్పుడే నూనె కూడా పైకి లేచి చూడగానే నోరూరుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, అందరికీ ఎంతో ఇష్టమైన మునక్కాయ పచ్చడిని చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం. ఒక్కసారి కానీ ఈ పచ్చడిని రుచి చూసారంటే అస్సలు వదలలేరు. ఈ పచ్చడిని ఒక జాడీలో వేసుకుని 3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.